చేయి చాచిన వారంతా చేతకాని వారు కాదు. సాయం కోరిన వారందరూ అసమర్థులు కారు. ఏమో రేపు ఎవరి పరిస్థితి ఎలా మారుతుందో ఎవరికి తెలుసు. చివరి దెబ్బకు రాయి పగిలింది కదా అని అప్పటి వరకు కొట్టిన దెబ్బలు పనికిరానివని కాదు. ప్రయత్నం అనేది నిరంతరంగా సాగినప్పుడే ఫలితం వస్తుంది. మూర్ఖులు 3 రకాలు. 1. కోల్పోయే వరకు తాము ఏం కోల్పోయామో తెలియని వాళ్ళు. 2. కోల్పోయిన తర్వాత కూడా ఏం పోగొట్టుకున్నారో ఎరుగని వాళ్ళు. 3. అసలు పోగొట్టుకోవడం అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు. మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి. అందుకే దేవుడి మీద కాని మహానుభావుల మీద కాని ఆధారపడొద్దు. ఎవరు ఎంత ఖరీదైన వాచి ధరించినా సమయం ఎవరికీ బానిస కాదు. ప్రేమ ఎంత బలమైందో శృంగారం అంతకంటే బలమైంది. 2 మనసులను కలుపుతుంది తప్ప ఎప్పటికీ విడతీయదు. అబద్ధంపై పెట్టేంత నమ్మకం నిజంపై పెడితే ఈ లోకంలో మోసం అనేదే ఉండదు. అప్పుల బాధకి ఆకలి చంపుకుని కష్ట ప్రతిఫలంతో వడ్డీలు కడుతూ జీవించే వారెందరో మన చుట్టూ. 5వ వ్యక్తి భుజాలపై ఉన్నప్పుడు మాత్రమే నలుగురు ఒకే దిశలో కదులుతారు. బతికి ఉన్నంతకాలం ఆ నలుగురు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూనే ఉంటాం. చివరికి వారు అనేది రామ్ నామ్ సత్హాయ్. దురాశలేని వ్యక్తి ప్రపంచంలో ఎవరికీ బానిసగా ఉండడు. మనకంటూ ఒకరు ఉండాలి. మన కష్టాన్ని దూరం చేయలేకపోయినా కన్నిటి బరువుని తగ్గించేలా ఓదార్పు ఇచ్చేవారు. నిరక్షరాస్యులు కూడా నిరంతరం చదివే పుస్తకమే జీవితం. చేతిని వదిలి వెళ్లిన వాళ్లని మనసు నుంచి తీసేసినప్పుడే జీవితం ముందుకు సాగుతుంది. బంధం పేరుతో బాధించేవారిని, స్నేహం పేరుతో చెడగొట్టేవారిని జీవితంలో దూరం పెట్టడమే మంచిది. తప్పు చేస్తే మందలించి మంచి మార్గంలో నడిపిస్తూ కష్ట సమయంలో తోడుగా ఉండి ముందుకు నడిపించే స్నేహితుడు గురువుతో సమానమే. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. వాటిలో ఏది సరైనదో ఎంచుకోవడంపైనే మన జీవితం ఆధారపడి ఉంటుంది. శత్రువుల విమర్శలను మనస్ఫూర్తిగా స్వీకరించాలి. ఎందుకంటే వాళ్లు తమ పనులు పక్కన పెట్టి మరీ మన లోపాలపై దృష్టి పెడతారు. సంపద మనిషి స్థాయిని పెంచుతుంది. సంస్కారం మనిషి గౌరవాన్ని పెంచుతుంది. వ్యక్తిత్వం గుణాన్ని తెలియజేస్తుంది. అహంకారం పతనానికి కారణమవుతుంది. కొందరిని ఏం చేసినా మెప్పించలేం, కొందరి నుంచి ఏం చేసినా తప్పించుకోలేం. ఇదే జీవితం. మనసు అహంతో నిండిపోయినప్పుడు మనసే కాదు చెవులు కూడా పనిచేయవు. ఇతరులను తక్కువ చేసి తమను తాము గొప్పగా చెప్పుకోవడం బలహీనుల లక్షణం. పాప పుణ్యాలు అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండవు. మన వల్ల ఒకరు బాధపడితే అది పాపం, మన వల్ల ఒకరు సంతోషంగా ఉంటే అది పుణ్యం. మితిమీరిన ఆశలకు పోయేవారే తరచు మోసాలకు గురవుతూ ఉంటారు. మాటలు ఉచితమే కాని వాటిని ఉపయోగించిన తర్వాత ఫలితంగా ధర చెల్లించాల్సి వస్తుంది. జాగ్రత్త.